Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు డిస్క్రిప్షన్లో మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ని ట్యాగ్ చేశాను. ఆ ప్రోడక్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం డైలీ చాలా తరచుగా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ చేదు అనుభవం. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్లో బిటర్ ఎక్స్పీరియన్స్ ఈ విధంగా చెప్తాం. బిటర్ అంటే చేదు అని. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఆర్ హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ పురుగులు. ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే వేడిగా ఉంది కాసేపు ఆగి తిను. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ నిన్ను ఎక్కడికి పంపించను. ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ సెండ్ యూ ఎనీవేర్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. I don't want to send you anywhere alone. అంటే నేను నిన్ను ఒంటరిగా లేదా ఒక్కడినే లేదా ఒక్కదాన్నే ఎక్కడికి పంపించాలని అనుకోవడం లేదు అని, లేదా పంపించడం నాకు ఇష్టం లేదు అని. Now the example number 2 is you still haven't told me where you actually went. అంటే నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావో నాకు ఇంతవరకు చెప్పలేదు లేదా నాకు ఇంకా చెప్పలేదు అని. యు స్టిల్ హ్యావెంట్ టోల్డ్ మీ అంటే నాకు ఇంకా చెప్పలేదు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఇక్కడికి పంపించింది ఎవరు? ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హూ సెంట్ యూ హియర్ ఈ విధంగా అడుగుతాం. హూ సెంట్ యూ అంటే నిన్ను ఎవరు పంపించారు అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. Who told you to come here from such a distance? Or who told you to come here from such a long distance? అంటే అంత దూరం నుండి ఇక్కడికి రమ్మని లేదా ఇక్కడికి వెళ్ళమని నీకు ఎవరు చెప్పారు అని. ఫ్రమ్ సచ్ అ డిస్టెన్స్ అంటే అంత దూరం నుండి లేదా ఇంత దూరం నుండి అని. Now the second example is someone has deliberately given you a wrong address and made you come this far. Someone has deliberately given you a wrong address and made you come this far. అంటే నీకు ఎవరో కావాలనే తప్పుగా అడ్రస్ ఇచ్చి ఇంత దూరం లేదా అంత దూరం వచ్చేలాగా చేశారు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నాకు చెప్పకుండా ఎలా వెళ్తావు? ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. He didn't have the guts to leave without telling me. Or he didn't have the guts to leave without telling me. అంటే నాకు చెప్పకుండా వెళ్ళే లేదా నాకు చెప్పకుండా బయలుదేరి వెళ్ళే అంత ధైర్యం అతనికి లేదు అని. Another example is I know she won't do anything without telling me. అంటే ఆమె నాకు ఏది చెప్పకుండా చేయదు అని నాకు తెలుసు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఎటు వెళ్ళినా ఇక్కడికే రావాలి లేదా ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడికే రావాలి. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో wherever you go you must come here ఈ విధంగా చెప్తాం. అదే wherever they go they must come back here అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి అని. Now the first example is no matter where I go I don't rest until I go home. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లేదా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళేంత వరకు రెస్ట్ తీసుకోను అని. Another example is
After I reached my home, I felt very calm. Or after I reached my home, I felt I am at peace. అంటే నేను ఇంటికి చేరుకున్న తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది లేదా నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఎలా వెళ్ళాలో గుర్తులేదు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్ హౌ టు గో. ఐ డోంట్ రిమెంబర్ హౌ టు గో ఈ విధంగా చెప్తాం. ఐ డోంట్ రిమెంబర్ అంటే నాకు గుర్తులేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ రిమెంబర్ వెన్ ఐ వెంట్ బట్ ఐ డోంట్ రిమెంబర్ హౌ. ఆర్ ఐ రిమెంబర్ వెన్ ఐ వెంట్ బట్ ఐ డోంట్ రిమెంబర్ హౌ ఐ వెంట్ అంటే నేను ఎప్పుడు వెళ్ళానో నాకు గుర్తుంది కానీ ఎలా వెళ్ళానో నాకు గుర్తులేదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ I went this way last time. I remember it very well. I went this way last time. I remember it very well. అంటే నేను చివరిసారిగా ఈ దారిలోనే వెళ్ళాను లేదా లాస్ట్ టైం ఈ దారిలోనే వెళ్ళాను నాకు అది చాలా బాగా గుర్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ చాన్నాళ్ల క్రితం వచ్చాను గుర్తులేదు లేదా అందుకే గుర్తులేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I came many years ago, that's why I don't remember. I came many years ago, that's why I don't remember. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. I came here when I was a child and looking at it now, all this has changed a lot. I came here when I was a child and looking at it now, all this has changed a lot. అంటే నేను నా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చాను ఇప్పుడు చూస్తుంటే ఇదంతా చాలా మారిపోయింది అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ సా యూ వెన్ యూ వర్ అ చైల్డ్ నవ్ యూ హ్యావ్ చేంజ్డ్ అ లాట్. ఆర్ ఐ సా యూ వెన్ యూ వర్ అ చైల్డ్ నవ్ యూ హ్యావ్ గ్రోన్ అప్ అ లాట్ అంటే నేను నిన్ను చిన్నప్పుడు లేదా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు లేదా చాలా ఎదిగిపోయావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు అసలు ఎలా తీసుకువెళ్తావు ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డు యూ క్యారీ ఇట్. హౌ డు యూ క్యారీ ఇట్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని హౌ డు యూ టేక్ ఇట్ విత్ యూ ఇలా కూడా అడగొచ్చు. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వై డిడ్ యూ టేక్ ఆల్ మై మనీ వితౌట్ టెల్లింగ్ మీ. వై డిడ్ యూ టేక్ ఆల్ మై మనీ వితౌట్ టెల్లింగ్ మీ అంటే నువ్వు నాకు చెప్పకుండా నా డబ్బులన్నింటినీ ఎందుకు తీసుకున్నావు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని కూడా చూద్దాం. ఐ థింక్ మై మనీ ఈజ్ లాస్ట్ అండ్ ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ లైక్ క్రేజీ ఎవర్ సిన్స్. ఐ థింక్ మై మనీ ఈజ్ లాస్ట్ అండ్ ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ లైక్ క్రేజీ ఎవర్ సిన్స్ అంటే నా డబ్బులు నేను పోయాయని అనుకున్నాను అందుకే అప్పటి నుంచి పిచ్చిదానిలాగా వెతుక్కుంటూ ఉన్నాను అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నన్ను అడగకుండా ఎందుకు చేశావు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ డూ ఇట్ వితౌట్ ఆస్కింగ్ మీ. వై డిడ్ యూ డూ ఇట్ వితౌట్ ఆస్కింగ్ మీ ఈ విధంగా అడుగుతాం. వితౌట్ ఆస్కింగ్ మీ అంటే నన్ను అడగకుండా అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ వేర్ డిడ్ యూ గెట్ ద కరేజ్ టు డూ వాట్ యూ లైక్ వితౌట్ ఆస్కింగ్ మీ. ఆర్ వేర్ డిడ్ యూ గెట్ ద కరేజ్ టు డూ వాట్ యూ లైక్ వితౌట్ టెల్లింగ్ మీ అంటే నువ్వు నీకు నచ్చింది చేసుకునేంత ధైర్యం నాకు చెప్పకుండా నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని. లేదా నన్ను అడగకుండా నీకు నచ్చింది చేసుకునేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్. ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే నీకు ఏది కావాలన్నా సరే నువ్వు నన్ను అడుగు అని. వాట్ ఎవర్ యూ వాంట్ అంటే ఏది కావాలన్నా సరే అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.